హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ చీజ్ ఆమ్లెట్. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని 6 ఎగ్స్ని పగలగొట్టుకొని ఈ ఎగ్స్ అన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఇది నురుగలు వచ్చేదాకా బీట్ చేయాలి. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేయాలి. చెప్పాను కదండి, ఎంత బీట్ చేస్తే అంత బాగుంటుంది చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇందులో చిన్నగా తురిమి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చిల్లీని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొరియండర్ ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ప్యాన్ తీసుకొని ఇందులో గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ మీకు నచ్చింది వేసుకోండి. నేను గీ వేస్తున్నాను. ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యానే తీసుకోవాలి. ఇలా పెద్దగా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే బాగుంటుంది. ఇందులో మొత్తం ఆమ్లెట్ని వేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇది గట్టి పడక ముందే టోస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, గట్టి పడక ముందే టోస్ట్ని ఇందులో వేస్తున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. ఈ బ్రెడ్ పెట్టిన వెంటనే దీంట్లో చీజ్ స్లైసెస్ని పెట్టాలి. దీనిపైన ఇలా పెట్టేసి 2 బ్రెడ్స్కి గ్యాప్ ఇవ్వాలి, లేదంటే తీసేటప్పుడు చినిగిపోతుంది. ఇలా గట్టి పడక ముందే ఆమ్లెట్ని ఫోల్డ్ చేయాలి. ఎప్పుడైనా చీజ్ ఆమ్లెట్ చేసుకుంటే తేమగా ఉండాలి. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ప్యాన్ పైన ఉంచితే లోపల ఉన్న చీజ్ మొత్తం మెల్ట్ అవుతుంది. ఆమ్లెట్ అనేది గట్టిపడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తేమగా ఉండేటట్టు చూసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇది మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.